వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ హాట్ టాపిక్లకు వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ ప్రజా ఛానల్, అది ఉద్యమ ఛానల్, ప్రజల కోసం ఉద్యమాల కోసం ఏర్పడిన ఛానల్ కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ కూడా చేయండి. వీలైతే ఆర్థిక సహకారాన్ని కూడా అందించండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, బుల్లెట్ నడిపాడని చేతులు నరికిన దళితుల్ని, అట్లాగే ఇవాళ మీరు చూసుకుంటే సూర్యాపేటలో బంటిని ప్రేమించాడని చంపేశారు. అట్లాగే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న దేవత శ్రీనివాస్ను ఆయన మీద దాడి. అంటే అడుగడుగునా ఎక్కడ పోయినా సరే, ఏ రంగంలో చూసినా సరే, అది ప్రేమికుల రంగం అయితేనేమి, ఇవాళ ప్రేమికుల రోజు, ఇలా ఈ ప్రేమికుల రోజు ఇలా అసలు దళితులు ఇతరులను ప్రేమిస్తే మరి ఆ ప్రేమ ఫలిస్తుందా? ఫలించే పరిస్థితి ఈ దేశంలో లేదు. ప్రేమకు కూడా కులం ఉంది. ఈ దేశంలో ప్రేమ అనేది స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పేసి మనం అనుకుంటాం. ప్రేమికులు ఒక అంటే ప్రపంచంలో ఎవరైనా లైలా మధురుని మొదలుకుంటే ఈ దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులందరూ కూడా ఇవాళ నిజంగా ప్రేమ గొప్పది, ప్రేమ గుడ్డిది, ప్రేమ ఇవాళ ప్రేమకు అవధులు లేవు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదని మనం అనుకుంటాం. కానీ ఈ దేశంలో ప్రేమకు కూడా కులం ఉంది. కాబట్టి ఇవాళ ప్రేమిస్తే చంపేస్తారు అంతే. కులాలు వేరైతే చంపేస్తారు. అందులో దళితులు అయితే మరింత దారుణం. కాబట్టి ఇవాళ దళితులను మనం ప్రేమించినా చంపేస్తారు, దళితులు పోటీ చేసినా దాడులు చేసి చంపేస్తారు. దళితులు కనీసం బైక్ ఎక్కిన ఒక బుల్లెట్ నడిపిన అబ్బాయి తమిళనాడులో ఆయన 2 చేతులు నరికేశారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. అంటే ఇవాళ దళిత యువతిని మొన్న ఎంపీ ఏడ్చాడు అయోధ్యలో, పూర్తిగా కంప్లీట్గా. ఇవాళ అంటే అక్కడ కంప్లీట్గా రేప్ చేసి చంపేసి కడుపులో మర్మాంగంలో రాళ్ళు పెట్టేశారు, కళ్ళల్లో మొత్తం రాళ్ళు పెట్టేశారు, ఇష్టారాసంగా చంపేశారు. ఇప్పటికీ కూడా పార్లమెంట్లో నేను లేవనెత్తానని మరి ఆ ఎంపీ కూడా ఇంతవరకు లేవనెత్తిన పరిస్థితి. ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అంటే ఒక ఎంపీ ఏడిస్తే కూడా ఒక దళితులకు న్యాయం జరిగిన పరిస్థితి ఉన్నదంటే ఈ దేశంలో ఎంత దుర్మార్గంగా కులవీక్షత ఉంది, ఎంత దుర్మార్గంగా ఈ దేశంలో కులము అనేది రాక్షసి అడుగడుగున ఇవాళ అన్ని రంగాలను కబలించేస్తున్నది. మరి ప్రేమికుల రోజు ఇవాళ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ జంట, ఈరోజు స్వచ్ఛమైన ప్రేమ కూడా ఈ దేశంలో కులమే ఉంది. కులం తక్కువైతే నేను చంపేస్తారు, కులం తక్కువైతే చేసుకోలేరు, కులం తక్కువైతే ఇవాళ నీకు రక్షణ ఉండదు, కులం తక్కువైతే నీకు ఎంత ఉన్నతమైన చదువు చెప్పినా నీకు విలువ ఉండదు, ఎంత ఉన్నతమైన పొజిషన్ ఉన్నా కూడా నువ్వు ఈ దేశ రాష్ట్రపతి అయినా సరే అంటరాని వాడిగానే నేను చూస్తారు, కులం తక్కువ వాడిగానే నేను చూస్తారు. ఎంత ఉన్నతమైన చదువులు చదవని కాక, ఏ స్థాయికైనా ఎదగని కాక, నువ్వు ఎంత గొప్ప చదువు చదివినా, నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైన పదవిలో ఉన్నా ఇవాళ నువ్వు ఒకరిని ప్రేమించడానికి వీల్లేదు, లేదంటే నువ్వు కనీసం బుల్లెట్ మీద తిరగడానికి వీల్లేదు, లేదంటే ఇవాళ వందలాది పోలీసుల పహారాలు ఇలా ఉత్తరాది రాష్ట్రాలలో అయితే దళితులు కనీసం గుర్రం మీద ఊరేగించి పెళ్లి చేసుకున్నా కూడా తిరిగి ఆ జెండాను చంపేసిన చరిత్ర ఉంది. ఇంత దుర్మార్గంగా చెట్లకు కట్టేసి చంపేసిన చరిత్ర ఉంది. ప్రేమించిందని ఇవాళ మొత్తం యావత్తు తెలంగాణలో కూడా దుర్మార్గంగా చంపిన చరిత్ర ఉంది. దళితులను అనగారిన వర్గాలకు ఒక న్యాయం జరుగుతుంది, అగ్రవర్ణాలకు ఒక న్యాయం జరుగుతుంది న్యాయ వ్యవస్థలో కూడా. కాబట్టి ఇవాళ దుర్మార్గమైన ఈ విధానాలకు ఒక ప్రధాన కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థకు ఇవాళ ఈ దేశముకు పట్టిన ఒక చీడ పురుగు లాంటిది కుల వ్యవస్థ. అట్లాంటి కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇవాళ ఏ కులం కాకులంగా నేను గొప్ప, ఈ గొప్ప, లేకపోతే నాకు వాటా ఇయ్యలే, లేకపోతే ఈ వాట తగ్గింది, ఆ వాట తగ్గింది అని చెప్పేసి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న శక్తులు మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు, వీళ్ళని అణిచివేస్తున్నప్పుడు, వీళ్ళని చంపేస్తున్నప్పుడు మరి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఒక కులానికి అన్యాయం జరుగుతాయి? అది అంటరాని కులంలో దళితులు ఎవరైనా సరే ఒకప్పుడు కారంచేడు, చుండూరులో అన్ని కులాలు ఏకమై మొత్తం అగ్రవర్ణాల మీద ఇవాళ దాడులు చేస్తే, ఇవాళ ఒక పూజారి మీద చిన్న దాడి జరిగితే ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేశాడు. ఒక మాలా బంటిని చంపేస్తే ముఖ్యమంత్రి కాదు కదా,
ఇక్కడ అక్కడ ఎమ్మెల్యే, ఆ మంత్రి, ఆ జిల్లా మంత్రి కూడా స్వయంగా వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంది? ఈ దళితులంతా విడివిడిగా ఉండడం కారణం, వాళ్ళ మధ్యలో ఐక్యత లేకపోవడం కారణం, వాళ్ళని విభజించి పాలించడం కారణం, వాళ్ళ మధ్య రిజర్వేషన్ల చిచ్చు రగిలించడం కారణం. మరి వీటన్నిటిని రూపుమాపాలంటే కుల నిర్మూలన జరగాలి. సో కుల నిర్మూలనే దళితులపై వివక్షతకు దూరం చేస్తుంది. కుల నిర్మూలనే ఇవాళ నిజంగా ఈ అంటరానితనాన్ని నిర్మూలించగలుగుతుంది. కేవలం అంటరానితన నిర్మూలన చట్టం వస్తే సరిపోలే, కుల నిర్మూలన కంప్లీట్ కావాలి. ముఖ్యంగా దళితులకైతే ఇది మరింత మేలు చేస్తుంది. ఆ రిజర్వేషన్లు అనే చిన్న పావుతో మొత్తం మన లాట ఆడిస్తూ ఇవాళ ఏవైతే మేజర్గా ఉన్న భూములు కానీ, సంపద కానీ, పరిశ్రమలు కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీ కానీ, ఇవాళ ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఇవాళ సినిమా ఇండస్ట్రీ కానీ, లాభసాటిగా ఉన్న అన్ని రంగాలు ఇంక్లూడింగ్ రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని దుర్మార్గంగా ఇలా రాజకీయ క్రీడ కులం నీడలో జరుగుతుంది. ఇవాళ రాజకీయ ఆలోచనలు, రాజకీయ విధానాలు కులం పునాదిగా జరుగుతున్నాయి. ఇవాళ అన్నీ కూడా రిజర్వేషన్ ఉద్యమం అంతా కులం పునాదిగా జరుగుతుంది. కాబట్టి రాజకీయ అధికార ఉద్యమం కూడా కులం పునాదిగా జరగాలి. కులాల మధ్య విభజన కావాల్సింది, ముఖ్యంగా దళిత కులాల మధ్య ఐక్యత దిశగా, ఆ కులాల మధ్య ఇవాళ ఐక్యత దిశగా వర్గీకరణ అంశం ఇప్పటికే కొంత కొలికి వచ్చేసింది. కాబట్టి ఇంకనైనా ఐక్యంగా దళితులు వాళ్ళ మీద అత్యాచారాలు, అన్యాయాలు ఆగిపోవడానికి ఐక్య పోరాటాల శరణ్యం, ఐక్య పోరాటాల దిశగా ఇవాళ దళితులు అడుగు వేసినప్పుడు మాత్రమే కుల నిర్మూలన దిశగా దళితులు, ప్రధానంగా దళితులు అడుగు వేసినప్పుడు ఇవాళ వాళ్ళకి ఆత్మగౌరవం వస్తుంది. వాళ్ళు ఇవాళ అధికారం కోసం ముందుకు అడుగు వేయచ్చు. ఎందుకంటే అడుగడుగున అణచివేతకు, అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి బుల్లెట్ నడిపితే చేతులు నరుకుతున్నారు, ఇంకా పెళ్లి చేసుకుంటే చేతులు నరుకుతున్నారు, పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు, ఇంకా ఇంకా రకరకాలుగా అనేక రకాల చిత్రహింసలు ఇవాళ ఇక్కడికి దళితుల మీద దగా పడుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ దగా పడుతున్న ఈ దళిత జాతికి దిక్కెవరంటే అంబేద్కర్ ఒక ఆయుధం, అంబేద్కరిజం ఒక ఆయుధంగా ఇవాళ ఐక్యంగా అంటరాని కులాలంతా ఒక్కటిగా, కులాల పరంగా వేరు కావచ్చు, బట్ అంటరాని వారిగా ఒక్కటిగా వీరి మీద జరుగుతున్న దాడులు, హింస, అన్యాయాలు, అణచివేత, చంపడాలు, ఇంకా అనేక రకాల ఈ అత్యాచారాలకు ముగింపు కుల నిర్మూలనే. కుల నిర్మూలనతోనే ఇవి అంతమైతే. కాబట్టి ఆ కుల నిర్మూలన దిశగా దళితులంతా ఐక్యంగా పోరాటం చేయాలి. కులం అంతమైతే తప్ప వాళ్ళకి ఆత్మగౌరవం లభించదు. సో కులం నిర్మూలన దిశగా జాతి తోడు సమాజ్ జోడు, అంటే కులాన్ని నిర్మూలించండి, బహుజన సమాజ్ నిర్మించామన్న కాంక్షణం ఏదైతే ఆయన సిద్ధాంతం, ఆయన విధానం, ఆ నినాదం ఉందో అది ఇవాళ దళితులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చే, అధికారాన్ని ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఏ మాస్టర్కి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఆ వైపు దళితులు వెళ్ళినప్పుడే వాళ్ళకి విముక్తి లభిస్తుంది. సో ఆ దిశగా ఇవాళ మీరు ఏం చూసుకున్నా దేశంలో కాకుండా, రాష్ట్రంలో కాకుండా ఈ ప్రాంతంలో కూడా కులం అనే చిచ్చు ఇవాళ దళితులను మరింతగా బాధిస్తున్నది. ఈ కులం అనే ఈ రాక్షసి, బ్రహ్మ రాక్షసి లాగా ఇవాళ దళితులను వెంటాడుతూ దుర్మార్గాలకు, అణచివేతకు ఇవాళ పునాది అవుతుంది. కాబట్టి దళితులారా ఏకం కండి, దళితులారా ఏకం కండి, ఈ కులాన్ని నిర్మూలిద్దాం, సమాజాన్ని నిర్మించడానికి దళితులారంతా ఏకం కండి. జై భీమ్, జై పులి, జై భారత్.